ఖుషి టీవీ నోస్టాలజీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇంకొక ఐకానిక్ యానిమేటెడ్ సిరీస్ ఏంటంటే జాకీ చాన్ అడ్వెంచర్స్. యాక్షన్, మ్యాజిక్ అండ్ కామెడీ ఈ షోలో అన్ని పర్ఫెక్ట్ డోస్ లో ఉంటాయి. హై ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు జాకీ చాన్ అడ్వెంచర్స్ చూడని వాళ్ళు ఉండరు. ఖుషి టీవీలో ఏ అని జాకీ చాన్ అరుస్తుంటే మనం ఎంతో ఎంజాయ్ చేసే వాళ్ళం. రియల్ లైఫ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ ని యానిమేట్ అవతారంలో చూడడం అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ షో యొక్క బ్రేక్ డౌన్ అండ్ రివ్యూ ఇప్పుడు మనం చూద్దాం. టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సో లేట్ ఎందుకు, ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఈ సిరీస్ యొక్క డీటెయిల్ బ్రేక్ డౌన్ అండ్ థీమ్ గురించి చూద్దాం. మొదటగా మనం ఈ షో యొక్క థీమ్ ని చూద్దాం. మ్యాజిక్ మస్ట్ డిఫీట్ మ్యాజిక్. ఇదే ఈ సిరీస్ యొక్క మెయిన్ థీమ్. ఆర్కియాలజీ, మార్షియల్ ఆర్ట్స్ అండ్ ఏన్షియన్ చైనీస్ మైథాలజీ కలిపి చాలా బాగా చూపించారు. ఈ షో యొక్క స్టోరీ బ్రేక్ డౌన్ ఏంటంటే, జాకీ చాన్ అని ఒక ఆర్కియాలజిస్ట్ తను యాక్సిడెంటల్ గా ఒక మ్యాజికల్ తలిస్మాన్ ని కనుగొంటాడు. దీంతో డార్క్ హ్యాండ్ అనే క్రిమినల్ ఆర్గనైజేషన్ జాకీ చాన్ వెంట పడుతుంది. ఈ తలిస్మాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే, షెండు అనే ఏన్షియన్ డీమోన్ డ్రాగన్. షెండు తన పవర్స్ ని మళ్ళీ పొందాలంటే 12 తలిస్మాన్స్ ని కలెక్ట్ చేయాలి. జాకీ చాన్ తన నైస్, జేడ్ అండ్ అంగుల్ కలిసి ఈ ఈవిల్ ప్లాన్స్ ని ఎలా స్టాప్ చేశారనేది ఈ షో యొక్క మెయిన్ స్టోరీ. ఇప్పుడు మనం ఈ షో యొక్క డీటెయిల్స్ గురించి చూద్దాం. ఇందులో మొత్తం 5 సీజన్స్ లో ఉన్నాయి. అన్ని సీజన్స్ కలుపుకొని టోటల్ గా 95 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అంటే వచ్చేసి 22 మినిట్స్ ఉంటుంది. ఈ షోని మనం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో చూడొచ్చు. ఈ షోకి IMDb వాళ్ళు 7.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. రోటెన్ టమాటోస్ అని ఆడియన్స్ రేటింగ్ వచ్చేసి 87% వచ్చింది. ఈ షోలోని మెయిన్ క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ఈ షో యొక్క లీడ్ అయిన జాకీ చాన్ తో స్టార్ట్ చేద్దాం. జాకీ చాన్ ఒక ఆర్కియాలజిస్ట్ అండ్ స్కిల్డ్ మార్షియల్ ఆర్టిస్ట్. ఎప్పుడు బ్యాడ్ డే అంటూ ట్రబుల్స్ నుండి ఎస్కేప్ అవుతుంటాడు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి జేడ్ చాన్. జాకీస్ నైస్, చాలా అడ్వెంచరస్ అండ్ రెబిలియస్. జాకీ మాట వినకుండా ఎప్పుడు డేంజరస్ మిషన్స్ లోకి ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి అంకుల్, జాకీస్ మెంటర్ అండ్ చీఫ్ విజార్డ్. వన్ మోర్ థింగ్ అనేది తన సిగ్నేచర్ డైలాగ్. మ్యాజిక్ స్పెల్స్ వేయడంలో తన తర్వాతే ఎవరైనా. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి తోర్హు, మొదట్లో విలన్ కానీ సీజన్ 2 నుండి జాకీ టీమ్ లో జాయిన్ అయ్యి అంకుల్ కి హెల్పర్ గా మారతాడు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి షెండు, మెయిన్ డీమన్ డ్రాగన్. సీజన్ మొత్తంలో తన ఫార్మ్స్ అండ్ ప్లాన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ది తలిస్మాన్స్ గురించి చూద్దాం. ఈ షోలో టోటల్ గా 12 తలిస్మాన్స్ ఉంటాయి. ప్రతి తలిస్మాన్ ఒక అనిమల్ జియోడిక్ ని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ ర్యాట్, యానిమేషన్, ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ కి లైఫ్ ఇవ్వడం ఈ ర్యాట్ తలిస్మాన్ యొక్క స్పెషాలిటీ. హాక్స్, ఇది సూపర్ స్ట్రెంత్ ని ఇస్తుంది. రాబిట్, సూపర్ స్పీడ్ ని ఇస్తుంది. డాగ్, ఇమోర్టాలిటీని ఇస్తుంది. డ్రాగన్, కంబషన్ అలియాస్ ఫైర్ బ్లాస్ట్ ని ఇస్తుంది. నెక్స్ట్ తలిస్మాన్ వచ్చేసి రూస్టర్, లెవిటేషన్. ఈ రూస్టర్ తలిస్మాన్ ఉంటే గాల్లో తేలగలం. ఇప్పుడు మనం ఈ షో యొక్క పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి చూద్దాం. ఇందులోని పాజిటివ్స్ గురించి చెప్పాలంటే, మొదటిగా యాక్షన్ కొరియోగ్రఫీ. యానిమేటెడ్ అయినా కూడా ఫైట్స్ చాలా క్రియేటివ్ గా అండ్ జాకీ చాన్ స్టైల్లో ఉంటాయి. నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే కామెడీ టైమింగ్, అంకుల్ డైలాగ్స్ అండ్ జాకీస్ క్లమ్సీ బట్ ఎక్స్పర్ట్ ఫైటింగ్ స్టైల్ చాలా ఫన్నీగా ఉంటాయి. నెక్స్ట్ పాజిటివ్ నెంబర్ 3, ఎడ్యుకేషనల్. చైనీస్ మైథాలజీ అండ్ జోడియాక్ అనిమల్స్ గురించి పిల్లలకి చాలా తెలుస్తుంది. ఇందులోని నెగటివ్స్ గురించి చెప్పాలంటే, మొదటి నెగిటివ్ పాయింట్ వచ్చేసి యానిమేషన్ ఏజింగ్. 2000 షోస్ కాబట్టి ఇప్పుడు మోడర్న్ స్టాండర్డ్స్ తో పోలిస్తే విజువల్స్ కొంచెం ఓల్డ్ గా అనిపించవచ్చు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఫార్మాలిక్ ఎపిసోడ్స్. ప్రతి ఎపిసోడ్ లో జాకీ కొత్త తలిస్మాన్ వెతకడం, డార్క్ హ్యాండ్ వాళ్ళు రావడం కొన్నిసార్లు రిపీటెడ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ షోని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. 5 రీజన్స్ టు వాచ్ దిస్ షో. పాయింట్ నెంబర్ 1, పర్ఫెక్ట్ నోస్టాలజియా. 90s అండ్ 2000s కిడ్స్ కి ఇది ఒక గోల్డెన్ షో. నెక్స్ట్ నెంబర్ 2, యూనిక్ విలన్స్. ఓన్లీ షిండు మాత్రమే కాదు, షాడో ఖాన్, ఓనీ మాస్క్ అండ్ డిమాన్ సోర్సెరస్ విలన్ కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 3, అంకుల్స్ మ్యాజిక్. అంకుల్ చేసే స్పెల్స్ అండ్ తన కామెడీ ఈ షోకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, జేడ్ జాకీ బాండ్. వీళ్ళిద్దరి మధ్య ఉండే అంకుల్ నైస్ రిలేషన్షిప్ చాలా స్వీట్ గా ఉంటుంది. రీజన్ నెంబర్ 5, స్మార్ట్ రైటింగ్. ఇది జస్ట్ 5 షో మాత్రమే కాదు, పజిల్స్ అండ్ హిస్టరీని చాలా బాగా మిక్స్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది మన జాకీ చాన్ అడ్వెంచర్స్ ఒక ఫుల్ బ్రేక్ డౌన్. ఈ షో చూస్తున్నప్పుడు మన కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఆ 12 తలిస్మాన్స్ లో ఏ పవర్ మనకు ఉంటే బాగుండు అనే ఒక చిన్న కోరిక కూడా ఉండేది కదా. షెండు నుండి ప్రపంచాన్ని కాపాడడంలో జాకీ పడిన కష్టాలు, జేడ్ చేసే అడ్వెంచర్స్ అండ్ మెయిన్ గా అంకుల్ చేసే మ్యాజిక్ స్పెల్స్, ఇవన్నీ మన చైల్డ్హుడ్ తో ఒక మర్చిపోలేని మెమోరీస్. ఇప్పటికీ ఈ షోలో ఉన్న మ్యాజిక్ అండ్ కామెడీ టైమింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.
ఉంటుంది. మీరు ఇప్పటికీ ఈ షోని మిస్ అవుతున్నారంటే వెంటనే వెళ్ళి ఆ ఎపిసోడ్స్ ని ఒకసారి రివైండ్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో మీకు నచ్చిందా? మీ దగ్గర 12 తలిస్మాన్స్ లో ఏదైనా ఒక పవర్ ఉండే ఛాన్స్ ఉంటే మీరు ఏ అనిమల్ పవర్ ని చూస్ చేసుకుంటారు? రాట్, డ్రాగన్ లేక రాబిట్? తప్పకుండా కింద కామెంట్స్ లో నాకు చెప్పేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ గుర్తుకు వచ్చే ఉంటారు కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి నోస్టాలజిక్ కార్టూన్స్ అండ్ యానిమే బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మన నెక్స్ట్ అడ్వెంచర్ నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది. మళ్ళీ ఇంకొక అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.